హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి మీకు ఇప్పుడు షార్ట్ టర్మ్లో కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది. మళ్ళీ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రెష్ అనేది రిజల్ట్స్ బేస్ చేసి కూడా మనకి డౌన్ ట్రెండ్గానే ఉండాలని మార్కెట్ సంకేతాలు చెప్తున్నాయి. ఎందుకంటే అప్ సైడ్ వచ్చి ఆల్రెడీ ఓవర్ హీట్ అయిపోయింది, బాగా పెరిగింది. కాబట్టి ఎక్కువ డౌన్ సైడ్కే ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి కాషియస్గా ఉండాలి. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ ఎక్కడి దాకా రావచ్చు, కొన్ని స్టాక్స్ ఆ డౌన్లో కూడా ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాక్ వచ్చి డాల్ భారత్. చూడండి, డాల్ భారత్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 1695. చూడండి, ఇప్పుడు 1700 ఉంది. అయితే ఈ స్టాక్ వచ్చి 16 ఎవరి దగ్గరైనా ఆల్రెడీ ఉంటే 1695 బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి ఎక్కడి దాకా రావచ్చు డౌన్ సైడ్ వచ్చి 1522లో ఒక 30% అక్కడ కొనచ్చు, 35%. తర్వాత 1341లో ఒక 30%. తర్వాత 1052. ఈ 3 ప్రైస్ తప్ప ఇంకెక్కడా కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. డాల్మియా భారత్, అది మీ అందరికీ తెలుసు. ఇది తర్వాత మరొక స్టాక్ వచ్చి బిర్లా సాఫ్ట్. చూడండి, ఐటీ అన్నీ ఇప్పుడు కొద్దిగా డౌన్లోనే ఉంది. మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా డౌన్లోనే ఉన్నాయి. బిర్లా సాఫ్ట్ ఈ స్టాక్ వచ్చి డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనచ్చు. చూడండి, 2 పాయింట్ చెప్తాను. బిర్లా సాఫ్ట్ 496లో ఒక 35, మూడు ప్రైస్లో చెప్తాను. 496లో ఒక 30%, 320లో ఒక 30%, తర్వాత 215 రూపాయల్లో ఒక 35%. ఈ 3 ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం అడ్డం చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. బిర్లా సాఫ్ట్ డౌన్ సైడ్లో 496 రూపాయల్లో ఒక 35%, 320లో ఒక 30%, 215 రూపాయల్లో ఒక 30%. మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ డౌన్ సైడ్ అంత దూరం రావచ్చు, అవకాశం ఉంది. అది చూడండి, 2 స్టాక్ చెప్పాను. ఒకటి డాల్మియా భారత్, మరొకటి వచ్చి బిర్లా సాఫ్ట్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 24వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో August 3rd and 4th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఒక 2 స్ట్రాటజీస్ అండి, లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకోవడానికి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది ఎట్లంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రావాలి. అది మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి షార్ట్ టర్మ్ కోసం అండి. చాలామంది ఏంటి సార్ డౌన్ సైడ్ అని, ఇది వచ్చి అప్ సైడ్ కూడా ఉంది ఆపర్చునిటీ. క్రాంప్టన్, అందరికీ తెలుసు క్రాంప్టన్ గ్రీవ్స్. ఇది క్రాంప్టన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 320 రూపాయల రేంజ్లో ఉంది. ఇక్కడ కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 347 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 347 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 389 రూపాయలు మొదటి టార్గెట్, 433 రూపాయలు రెండో టార్గెట్, 505 రూపాయలు మూడో టార్గెట్. క్రాంప్టన్ ఇది వచ్చి షార్ట్ టర్మ్ అండి. అది స్టాప్ లాస్ వచ్చి 300 రూపాయలు స్టాప్ లాస్. అది ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ,
ఇవన్నీ కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక స్టాక్ చెప్తాను చూడండి. ఈ స్టాక్ వచ్చి చాలామంది అడిగారు, దానికనే పర్టికులర్ ఇచ్చారు. ఏషియన్ పెయింట్స్. సార్ ఏషియన్ పెయింట్స్ పరిస్థితి ఏంటి, ఈ స్టాక్ ఎక్కడెక్కడ ఏ ప్రైస్లో కొనొచ్చు అని అడుగుతున్నారు. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ స్టాక్ వచ్చి ఏ ప్రైస్లో కొనొచ్చు అని చెప్తాను. 2671 చూడండి, 2671లో ఒక 35%. తర్వాత 2399 చూడండి, 2399లో ఒక 35%. 1965లో ఒక 35%. ఈ 3 ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం అటెంప్ట్ చేయడానికి వీల్లేదు. చూడండి, ఫస్ట్ తర్వాత మరొక స్టాక్ వచ్చి 3M ఇండియా. చూడండి, మరొక స్టాక్ వచ్చి 3M ఇండియా. ఈ స్టాక్ కూడా డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలి. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. చూడండి, 2 ప్రైస్ చెప్తాను. 25,720 రూపాయల్లో ఒక 50%. చూడండి, 25,720 రూపాయల్లో ఒక 50%. 22,030లో ఒక 50%. ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం కొనడానికి లేదు. అది ఎందుకంటే మార్కెట్ వచ్చి చూడండి, ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మార్కెట్ ఎప్పుడు మనకి అప్ సైడ్ అనేదే ఉండదు, డౌన్ సైడ్ కూడా మార్కెట్ వస్తుంది. అయితే ఆ డౌన్ సైడ్లోనే చాలామంది కుంగిపోతారు. అసలు మార్కెట్ ఇక మిగతా లెగవదు, ఇక పైకి వెళ్ళదు అనే ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. వచ్చేసి ఇక వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్నీ షఫుల్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటూనే ఉంటారు. అలా కాదు, మనం ఇక్కడ ఓర్పుగా మనం ఉంటే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ కూడా మనము ప్రాఫిటింగ్ అనేది, ఇది ఒక సైకిల్ అండి, అప్ డౌన్ అప్ డౌన్. కాబట్టి మనకి అప్ అండ్ డౌన్ అనేది ఉంటే కానీ ఇక్కడ మార్కెట్లో ప్రైస్ అనేది స్వింగ్ అనేది జరగదు. అది అలా ఉంటేనే ఇక్కడ మనకి బిజినెస్ అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడు అప్ ఉంటే ఎలా చెప్పండి. కాబట్టి ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. అన్నిటికంటే మన వెబ్సైట్లో వెళ్తే మీకు క్లియర్గా 22 ఈవెంట్స్, మన అకాడమీలో జరిగిన ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.